జై గురుదేవ్ అండి. ఆదిశక్తి లీలా కథలు 12వ రోజు, చాప్టర్ 27. ఈ సాధన ఆధ్యాత్మిక మనోవాంఛను సిద్ధింపచేస్తుంది. ఆదిశక్తి లీలా కథ యొక్క పారాయణ, శ్రవణము, మననములు జీవితంలో శక్తిని ప్రవహింపచేస్తాయి. శక్తి లేని జీవితం యొక్క అస్తిత్వ కల్పన చేయుట అసాధ్యము. క్రియ, జ్ఞానము మరియు ఇచ్ఛ ఇవన్నీ శక్తి యొక్క వ్యక్తీకరణే. శక్తి ప్రవాహం పవిత్రం మరియు శుభకరంగా ఉన్న చోట ప్రసన్నత, పులకింత మరియు పల్లవింపును చూడగలము. దీనికి విరుద్ధంగా అపవిత్రత మరియు అశుభ శక్తి ప్రవహించిన చోట బాధ, నాశనము మరియు మరణ దృశ్యములు ప్రత్యక్షమవుతాయి. ఎక్కడైనా సరే ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే అక్కడ ప్రత్యక్ష, అప్రత్యక్ష రూపాల్లో శక్తి స్పందనే కనిపిస్తుంది. విభూతులు, సిద్ధులు, లాభాలు సమస్తము కూడా శక్తి యొక్క వరదానములే. శక్తి సాన్నిధ్యములో నిరాకారం సాకారమవుతుంది. నిజంగానే అసంభవము సంభవంగా రూపొందుతుంది. అయితే శక్తి లేనప్పుడు సాకారము తన ఆకృతిని పోగొట్టుకుంటుంది. సహజంగా సంభవమయ్యేది శాశ్వతంగా అసంభవమైపోతుంది. ఇందువలన జీవించాలని గాఢంగా అభిలషించే మానవులు ప్రత్యక్ష లేదా పరోక్ష రూపంలో శక్తిని తప్పనిసరిగా ఉపాసించవలసి ఉంటుంది. శ్రీ దుర్గా సప్తశతిలోని 700 శ్లోకములలో శక్తి తత్వమే బోధించబడినది. శక్తి యొక్క ఉపాసన, జాగరణ, గ్రహణము మరియు సంప్రేషణ యొక్క విధానమే వీటిలో ఉన్నది. శ్రీ దుర్గా సప్తశతిలోని 700 శ్లోకముల పారాయణ, శ్రవణము మరియు మననములు సాధకునకు సమస్తమును ప్రసాదిస్తాయి. దీనిని గతంలో లక్షలాది మంది సాధకులు అనుభూతి చెందారు. ప్రస్తుతం సాధకులు అనుభూతి చెందుతున్నారు మరియు భావి కాలంలో దీన్ని అనుభూతి చెందుతూనే ఉంటారన్నది ఒక శాశ్వత సత్యం. ఈ అనుభవజ్ఞుల జాబితాలో మీరు, మేము కూడా చేరవచ్చును. దీని కొరకు మనం చేయవలసినది ఏమిటంటే కేవలము ఆదిశక్తి లీలాకథను పారాయణ చేసి దానిని అర్థము చేసుకోవలసి ఉంటుంది. అంతేకాదు, లీలాకథలోని సత్యము మరియు తత్వములో పూర్తిగా లీనమైపోవలసి ఉంటుంది. దీనిలో సంపూర్ణంగా మునకలేయవలసి ఉంటుంది. అప్పుడు అన్ని మార్గములు స్వయంగా సులభంగా తెరుచుకుంటాయి. ఆధ్యాత్మిక జీవన విభూతులైన లేక భౌతిక ఉపలబ్ధులైన సమస్తము దీని ద్వారా సహజ సిద్ధంగా సులభంగా లభిస్తాయి. గత భాగాల కథాక్రమంలో అనుభవం ఆధారంగానే ఈ విషయమును చెప్తున్నాము తప్ప ఈ మాటలు కల్పిత కథలు కావు. ఈ కథాక్రమంలో వ్రాయబడుతున్న మొత్తము విషయంలో కొన్ని వివరణలు సాంకేతికములు, మిగతాదంతా సుస్పష్టంగా వివరించబడుతున్నది. కొన్ని సందర్భాలలో ఎక్కడెక్కడైతే సాంకేతికత చర్చ సాగిందో అక్కడక్కడ కేవలము ఆధ్యాత్మిక తత్వములు, సత్యములు మరియు సూత్రముల మర్యాదను అనుసరించి గోప్యతను కాపాడాలి తప్ప దానికి భంగం కలిగించరాదనే శాస్త్ర ఆదేశము కారణంగా అలా చర్చించటం జరిగింది. జగన్మాత ఆదిశక్తి పట్ల శ్రద్ధ, నిష్ఠ మరియు విశ్వాసం గల సాధకులైన వారు స్వయంగానే తమ అంతఃప్రజ్ఞ యొక్క వెలుగులో ఈ సాంకేతిక రహస్యములను అవగాహన చేసుకొనగలరు. ఇప్పుడిప్పుడే సాధనా సోపానాల మీద ప్రథమ పాదము మోపిన సామాన్య జనులకు మేమిస్తున్న ఈ సుస్పష్ట వివరణ చాలు. దీనిని నిరంతరము చింతన మననాదులు గావిస్తున్న సాధకులు ఈ సాంకేతిక రహస్యాలను శీఘ్రంగానే అర్థము తెలుసుకొనగలిగే సామర్థ్యమును పొందుతారు. సంతానము పట్ల పరిపూర్ణ మమత, వాత్సల్యము కలిగిన మాత ఆదిశక్తి సహజంగానే వారిని ఆధ్యాత్మిక పదములో అగ్రసరులయ్యే విధంగా అవశ్యము ప్రేరణ, వెలుగును ప్రసాదిస్తూ ఉంటుంది. మహామాయ యొక్క ఈ లీలాకథ గత సంచికలలో ప్రథమ చరిత్ర ప్రథమాధ్యాయాలలోని 3వ మంత్ర భావనలో వివరించి చెప్పటం జరిగింది. ఈ మంత్రంలో మార్కండేయ ఋషి ఇలా చెప్పారు: మహాభాగ, సావరణి మొదలైన వారు మహామాయ అనుగ్రహంతో ఏ విధంగా మన్వంతరాధిపతులయ్యారో ఆ విషయమునే నేనిక్కడ వివరిస్తున్నాను. ఈ ప్రసంగమే ఆ కథాసూత్రము. అందులోనే కథ యొక్క అన్ని అధ్యాయములు ఇమిడి ఉన్నాయి. దీనిలోనే జగన్మాత యొక్క 2 రూపములు గుదిగుర్చబడి ఉన్నాయి. ప్రథమాధ్యాయములలో మహామాయ రూపును ధరించి త్రిలోకములను, సంపూర్ణ చరాచర విశ్వమును సమ్మోహితము గావించుచున్నది.
ఆమె అతులిత ప్రభావము చేత క్రిమికీటకాదులు పశుపక్షాదులే కాక స్వయంగా త్రిమూర్తులు కూడా సమ్మోహితులయ్యారు. దయార్ద్ర హృదయంతో తత్వమయి రూపుధరించినప్పుడు జీవుల మాయాపాసములను త్రెంచివేసే కరుణామయి మాత ఆమెయే. మాత కృపచేతనే వారికి తత్వదృష్టి అలవడుతుంది. మాత తన కృపచేత వారికి వివేక వైరాగ్య జ్ఞానములను ప్రసాదిస్తుంది. ఒక్కమారు ఆదిశక్తి జగన్మాతను అమ్మా అని ఆర్ద్రంగా పిలిస్తే చాలు, మాత వారికి సమస్తమును ప్రసాదిస్తుంది అనే సత్యమును జీవులు తెలుసుకొనగలుగుతారు. అప్పుడు ఆ సమయములో దుస్సాధ్యమైన కాలం కూడా మాత కృపముందు అవనత శిరస్కుడై ముకుళిత హస్తుడై వివసుడై నిలబడతాడు. అటువంటి ఆ మహామాయ ఆదిశక్తి కృప సురద మహారాజుకు ప్రాప్తించింది. ఆదిశక్తి లీలాకథ యొక్క 2వ మంత్రంలో ఈ రాజుగూర్చియే చర్చారంభమే చెయ్యబడినది. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురదో నామ రాజా భూత్సమస్తే క్షితిమండలే. అర్థము: పూర్వకాలము స్వారోచిష మనువు కాలంలో సురదుడనే రాజు ఉండేవాడు. ఆయన చైత్రవంశంలో జన్మించాడు. ఆయనకు సమస్త భూమండలం మీద ఆధిపత్యము ఉండేది. ఆదిశక్తి లీలాకథ యొక్క ఈ కథా మంత్రములో పురాణేతిహాసములలో చెప్పిన సత్యంతో పాటు ఆధ్యాత్మిక అనుభవాల రహస్యములు, వాటి లోతులు కూడా ఇమిడి ఉన్నాయి. పురాణ కథల ప్రకారము స్వారోచిష మనువు 2వ మన్వంతరాధిపతి. ఆయన జ్యేష్ఠ కుమారుని పేరు చైత్రుడు. ఆ చైత్ర వంశములో సురద మహారాజు జన్మించాడు. శుభలక్షణములు గల ఈ మహారాజు సురదుని రాజ్యంలో సంపూర్ణ భూమండలం అంతా వ్యాపించి ఉన్నది. ఈ పౌరాణిక సత్యము లోతుల లోపల ఆధ్యాత్మిక రహస్యములు ఇవ్వబడ్డాయి. ఈ కథా ప్రసంగమునకు తనదైన సాంకేతికార్థం కూడా ఉన్నది. దానిని అర్థం చేసుకుంటే సాధనాపదము కాంతులీనుతుంది. ఈ కథా ప్రసంగంలో సురద మహారాజు చైత్ర వంశోద్భవుడు అని చెప్పబడినది. చైత్రమాస శుక్లపక్షము శుభకరమైనది. ఇది శ్రీరాముని జన్మించిన పుణ్యమాసము కూడా. భగవద్గీతలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా ఇలా అన్నాడు: ఏ యోగ సాధకుల సాధన అసంపూర్ణంగా నిలిచిపోతుందో వారు పుణ్యకర్మలను ఆచరించే శ్రీమంతుల ఇండ్లలో వారి వంశంలోనో జన్మిస్తారు. మహారాజు సురదుని జన్మ ప్రసంగంలో కూడా సురదుడు తన అసంపూర్ణ సాధనను పూర్తిగావించుకునే నిమిత్తము చైత్రవంశంలో జన్మించాడు. సాధారణంగా సురదుడు జన్మతః సాధనారతుడైన జీవాత్మకు ప్రతీక. తన ఆధ్యాత్మిక సాధనను పరిపూర్ణం గావించుకునే నిమిత్తము జన్మించిన జీవాత్మ రాజా సురదుడు. అటువంటి జీవాత్ములు సాత్విక సంస్కారములు మరియు శుభకర్మలతో సాధనను సంపూర్ణం చేసుకుంటారు. అయినప్పటికీ అతనిలో కొంతలో కొంత రజో తమో గుణములు మిగిలే ఉన్నాయి. ఈ అంశములే అతని జీవితంలో పరీక్ష యొక్క కఠినమైన క్షణములుగా విజృంభిస్తాయి, ఎదురు నిలుస్తాయి. ఈ సమయంలోనే సాధకుని తపోబలము, ఆత్మబలమునకు పరీక్ష జరుగుతుంది. సాధకుని జీవితంలోని విపత్కాలంలో అతను సర్వేశ్వరి జగన్మాత ఆదిశక్తి పట్ల ఎంత అనన్య భావంతో సమర్పణ చేసుకున్నాడు, ఎంతగా ఆమెను ఆశ్రయించాడు అన్న విషయము పరీక్షించబడుతుంది. రాజా సురదుని ఈ కథా ప్రసంగములో అతని రాజ్యము భూమండలమంతా వ్యాపించి ఉన్నది అన్న విషయము ప్రస్తావించబడినది. ఈ పృథ్వీ మండలము సాధకుని జీవితమునకు, అతని దేహమునకు ప్రతీక. ఎందుకంటే మనమందరము భూమండల వాసులము కనుక మన జీవితాలు పృథ్వీతత్వ ప్రధానమైనవి. మనము ఎవరిమైనా ఎక్కడ జీవిస్తున్నా కూడా ఈ మట్టి నుండే జీవిస్తాము మరియు తిరిగి ఈ మట్టిలోనే కలిసిపోతాము. మట్టి యొక్క జడత్వములో జీవాత్మ కారణంగానే చైతన్య ప్రకాశము గోచరిస్తుంది. అతని చేతనాశక్తి వలన దేహము మరియు జీవితము చైతన్యమయముగా కనపడుతుంది. చింతన, చరిత్ర, నడవడిక, భావము, ఆలోచన మరియు కర్మలుగా జీవాత్మ యొక్క చేతనయే వివిధ రూపాలలో కానవస్తుంది. దాని వివిధ అంశాలే జీవాత్మ రూపమైన రాజా సురదుని మంత్రిగా, సేనాపతిగా రూపుదాలుస్తాయి. ఈ మంత్రే జీవాత్మ యొక్క తనదైన మనస్సు మరియు సేనాపతి ప్రాణము. వృత్తులే రాణులు మరియు ఇంద్రియములు పరిచారకులు. జీవాత్మ సంస్కార సముదాయమే కుటుంబంలోని స్వజనులు. జీవాత్మ కర్మలే కుటుంబీకులు. వీరి సానుకూల్యతతోనే జీవాత్మ సుఖములను పొందుతుంది.
వీరి ప్రతికూలతే జీవాత్మకు దుఃఖమును చేకూరుస్తుంది. ఈ కథ ఆధ్యాత్మిక ప్రతీకలతో పాటు దాని మంత్రపరమైన సత్యము మరియు సాధనా విధానము కూడా ఉన్నది. అది ఈ క్రిందన ఇవ్వబడుతుంది. సాధనా విధానము. వినియోగ. ఓం అస్య శ్రీ స్వారోచుషేంతరే ఇది సప్తసతీ చతుర్థమంత్రస్య శ్రీ బ్రహ్మా ఋషిః శ్రీ మహాకాళీ దేవత శ్రీం బీజం పద్మావతీ శక్తి దక్షిణాకాళి మహావిద్య తమోగుణః త్వక్ జ్ఞానేంద్రియం శాంతరసః వాక్ కర్మేంద్రియం మధ్యమస్వరం ఆకాశతత్వం శాంతి కళ క్లీం ఉత్కీలనం ద్రావిణీ ముద్ర మమ జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమ స్థైర్య ఆయురారోగ్య అభివృద్ధ్యర్థం శ్రీ ఆదిశక్తిమాత గాయత్రీ రూపేణ యోగమాయా భగవతి శ్రీ మహాదుర్గా ప్రసాద సిద్ధ్యర్థం చ నమోయుత ప్రణవ వాగ్బీజ స్వబీజ లోమ విలోమ పుటితోక్త చతుర్థ మంత్ర జపే వినియోగ. న్యాసము. కరన్యాసం. ఓం ఐం శ్రీం అంగుష్టాభ్యాం నమః. ఓం నమో నమః శిరసే స్వాహ. స్వారోచుషేంతరే పూర్వం మధ్యమాభ్యాం నమః. చైత్రవంశ సముద్భవః అనామికాభ్యాం నమః. సురదో నామ రాజాభూత కనిష్ఠికాభ్యాం నమః. సమస్తే క్షితిమండలే కరతలకరపుష్టాభ్యాం నమః. షడంగన్యాసం. ఓం ఐం శ్రీం హృదయాయ నమః. ఓం నమో నమః తర్జనీభ్యాం నమః. స్వారోచుషేంతరే పూర్వం సికాయై వషట్. చైత్రవంశ సముద్భవ కవచాయహుం. సురతో నాద రాజభూత నేత్రత్రయాయ వౌషట్. సమస్తే క్షితిమండలే అస్త్రాయ ఫట్. ధ్యానం. ఖడ్గం చక్రగదేషు చాప పరిగాన్ శూలం భుషుండీం శిరః. శంఖం సందదతిం కరైస్త్రినయనాం సర్వాంగాం భూషావృతాం. నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం. యాస్తు స్తౌ స్వపితే హరౌ కమలజౌ హంతుం మధుం కైటభం. మంత్రం. ఓం ఐం శ్రీం నమః. స్వారోచుషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవః. సురదో నామ రాజభూత నమస్తే క్షితిమండలే. నమో శ్రీం ఐం ఓం. సహస్రజపాత్ సిద్ధిః. పాయస దశాంశ హోమః. గాయత్రీ మహామంత్ర జప 10,000. గాయత్రీ విధానేన దశాంశ హోమః. ఈ మంత్రాన్ని గాయత్రీ మహామంత్ర జపము 10,000 చేయాలి. గాయత్రీ విధి విధానంతో దశాంశ హోమం చేయాలి. 10 మాలలు గాయత్రి చేసి 1 మాల సప్తసతీ మంత్రం చేయాలి. ఈ విధంగా 10 రోజులు చేయవలెను. ఆ తరువాత దశాంశ హోమము హవనము చేయాలి. ఆధ్యాత్మిక ఫలశ్రుతి ఆధ్యాత్మిక అభీష్టము నెరవేరుతుంది. లౌకిక ఫలితము ఉన్నత పదవి లభిస్తుంది. గాయత్రీ సాధనా విధానంతో కలిసిన ఈ సప్తసతీ మంత్రము అతిశయించిన ప్రభావశాలిగా నిలుస్తుంది. నిష్కామ భావనతో ఈ సాధనను ఆచరించినట్లయితే సాధకునిలో ఆధ్యాత్మిక ఇచ్ఛ ఏనాడు మందగించదు. అయితే ఒకవేళ దీనికి లౌకిక కామన జోడైనట్లయితే దాని ప్రభావము తప్పక కనిపిస్తుంది. దీని ప్రభావం వలన మధ్యలో నిలిచిపోయిన ఉన్నత స్థితి సహజంగానే ప్రాప్తిస్తుంది మరియు సాధన చేసేవారికి ఉన్నత పదవి లభిస్తుంది. అయినప్పటికీ మా దేవ పరివార సభ్యులను మేము కోరుకునేది ఒక్కటే, వారు నిరంతరము నిష్కామ సాధనలోనే తత్పరులయ్యుండుగాక. ఎందుకంటే ఆత్మవైభవము నిరంతరము విస్తరిస్తుంది. మహామాయ కృప సహజంగా ప్రాప్తిస్తుంది. జై గురుదేవ్. జై హింద్. జై భారత్. జై జై మహాకాల్.